గుడ్ ఈవినింగ్. ఈరోజు మనము ట్రెండ్ లైన్స్ గురించి కొన్ని బేసిక్స్ తెలుసుకుందాము. చాలామంది ట్రెండ్ లైన్స్ వాడతారు అప్ ట్రెండ్, డౌన్ ట్రెండ్ కోసం. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ ఇట్లా పైకి వెళ్తుంటే లోస్ కనెక్ట్ చేసి అప్ ట్రెండ్ డిటెక్ట్ చేస్తారు. ఎప్పుడైతే డిప్ వస్తే ట్రెండ్ లైన్ దగ్గర బై చేయొచ్చు అని. అలాగే డౌన్ ట్రెండ్ ఉన్నప్పుడు మామూలుగా మనము డౌన్ ట్రెండ్ లైన్ వాడతాము ఇలాగా డౌన్ ట్రెండ్ కోసము. నార్మల్లీ ట్రెండ్ లైన్ ఎలా గీయాలి ఎలా అని చాలా వీడియోస్ వచ్చాయి, చాలా చెప్తున్నారు, కానీ దెర్ ఇస్ నో కరెక్ట్ వే ట్రెండ్ లైన్ గీయడానికి. దెర్ ఇస్ నో రాంగ్ వే కూడా చెప్పాలంటే. ఎందుకంటే మార్కెట్లో చాలామంది ఎక్స్పర్ట్స్ చెప్పేది ఏంటంటే, టెక్నికల్ ఎక్స్పర్ట్స్, ప్రతి ట్రెండ్ లైన్కి దాని వాల్యూ ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది ఇంట్రాడే 15 మినిట్స్ టైం ఫ్రేమ్, 30 మినిట్స్ టైం ఫ్రేమ్ ఇంట్రాడే చేసే వాళ్ళు కూడా స్మాల్ టైం ఫ్రేమ్లో ట్రెండ్ లైన్స్ గీస్తారు యాక్యురసీ కోసం, దాంట్లో తప్పులేదు. బట్ లాంగర్ టైం ఫ్రేమ్లో గీసిన ట్రెండ్ లైన్స్ కూడా మనకి ఇంట్రాడేలో యూస్ఫుల్ కావచ్చు. దానికి మనం జస్ట్ ఒక ఫ్యూ ప్రాక్టికల్గా చూద్దాము ఎగ్జాంపుల్స్. మంత్లీ చార్ట్లో ఉన్నాం, టాటా కన్జ్యూమర్ ప్రోడక్ట్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మామూలుగా ఎలా కనెక్ట్ చేస్తారు, ఇలా కాంటాక్ట్ చేస్తారు. కాకపోతే మన ప్రైస్ యాక్షన్ ఇక్కడ ఉంది, మనకి ఇక్కడ ఏం చూడడానికి లేదు ప్రజెంట్ ప్రైస్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ లో ఫామ్ కాకముందు ఇదే లో అనుకుని ఉండొచ్చు. పైకి మార్కెట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే ఉంది అనుకుందాం, అది పైకి వెళ్ళింది. సో ఇది లోగా కనెక్ట్ చేసుకోవచ్చు ఇలాగే. సో మనం ఒకసారి ఇది లో కనెక్ట్ చేసి చూద్దాం ఏమొస్తుందో. ఈ లో నుంచి ఈ లో నా మార్కెట్ ఇక్కడ టచ్ చేస్తుంది రీసెంట్ ప్రైస్ యాక్షన్. ఫర్ మంత్లీ టైం ఫ్రేమ్లో డ్రా చేసినాం కాబట్టి ఒకసారి డైలీ టైం ఫ్రేమ్లో వెళ్ళి చూద్దాం. డైలీ టైం ఫ్రేమ్లో చూడండి మనకి ఎన్ని బౌన్స్ వస్తుంది చూడండి. మార్కెట్ ఫస్ట్ టైం వచ్చింది, టచ్ చేసింది, బౌన్స్ అయింది. అంటే నేను చెప్పేది ఏంటంటే ఇది లాంగ్ టర్మ్ ట్రెండ్స్ కోసం అని కాదు. మనం ఒకవేళ ఇంట్రాడే ఆర్ 1 or 2 days కోసం చూస్తున్న పొజిషనల్ ట్రేడర్స్ ఆర్ స్వింగ్ ట్రేడర్స్ కోసం చాలా యూస్ఫుల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ ఇక్కడికి వచ్చింది, టచ్ చేసింది, వెంటనే ఒక ఎన్గల్ఫింగ్ క్యాండిల్ లాగా లేకుంటే ఒక మారుబూజు క్యాండిల్ ఫామ్ అయింది. మనం కావాలంటే వాల్యూమ్తో కూడా టెస్ట్ చేసుకోవచ్చు. వాల్యూమ్ పెరిగిందా లేదా, యావరేజ్ మోర్ దాన్ యావరేజ్ ఉందా. ఇక మనకి మోర్ దాన్ యావరేజ్ ఉంది చూడండి లాస్ట్ 20 days దానికి. ఫర్ ఎగ్జాంపుల్ సో ప్రాక్టికల్గా కూడా మనకి వాల్యూమ్ కూడా ఎక్కువ ఉందని తెలుస్తుంది. సో ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు. సో మనకు ఒక డీసెంట్ ప్రాఫిటే వస్తుంది, ఓ 30-40 పాయింట్స్. ఇది గుడ్ ప్రాఫిట్. అలాగే మనకి ఇంకా స్పెసిఫిక్ కావాలనుకుంటే మనం ఇంకా లోయర్ టైం ఫ్రేమ్కి వెళ్ళచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే ఒక 15 minutes టైం ఫ్రేమ్ వెళ్దాం. చాలామంది ఇంట్రాడే చేస్తుంటారు. సో ఇక్కడ చూద్దాం ప్రాక్టికల్గా. మనకు ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ గురించి తెలుసు, వీడియోస్ కూడా ఉన్నాయి, చూడండి. మామూలుగా ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ వాడుతూ ఎలా చేయొచ్చో కూడా చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టచ్ చేసింది, మార్కెట్ వచ్చింది, టచ్ చేసింది, ఇక్కడ చూడండి ఆర్ఎస్ఐ. కాకపోతే ఈ లోన్ కూడా ఇది బ్రేక్ చేసేసి కిందికి వెళ్ళింది అరౌండ్ 170, బట్ ఆర్ఎస్ఐ వెళ్ళలేదు. ఆర్ఎస్ఐలో మనకి క్లియర్గా బుల్లిష్ డైవర్జెన్స్ కనపడుతుంది. అంటే మార్కెట్ ఇక్కడ కిందికి వెళ్ళింది కానీ ఆర్ఎస్ఐలో మాత్రం మార్కెట్ పైకి వెళ్ళింది. సో మనము ఈ రీసెంట్ స్వింగ్ హై ఇది కాబట్టి దీన్ని ఎప్పుడు బ్రేక్ చేస్తుందా అని గుర్తుపెట్టి, ఇది రీసెంట్ స్వింగ్ హై కాబట్టి దీన్ని బ్రేక్ చేయగానే ఎంటర్ కావడానికి ట్రై చేయొచ్చు, దిస్ వన్. సో మనం ఎప్పుడైతే ఇది బ్రేక్ చేసి మార్కెట్ క్లోజ్ అయిందో ఇక్కడ ఎంట్రీ ఇచ్చి ఇక్కడ దాని కింద బుల్లిష్ ఒక మన మార్బూజు క్యాండిల్ కింద స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. మార్కెట్ మంచి రిటర్న్స్ ఇచ్చింది చూడండి. సో మనకి ఈ ట్రెండ్ లైన్కు చూడండి సెకండ్ టైం మళ్ళీ వచ్చింది ఆఫ్టర్ మూవింగ్. ఇక్కడికి కూడా మనకి ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ చూడండి. ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ క్లియర్గా కనపడుతుంది. మార్కెట్లో బేరిష్నెస్ ఉంది, అట్ ద సేమ్ టైం మనకు ఆర్ఎస్ఐలో బులిష్నెస్ కనపడుతుంది. సో ఇక్కడ మనకి ఆటోమేటిక్ వాల్యూమ్స్ చెక్ చేసుకుని ఎంటర్ కావచ్చు. ఇక్కడ అంతా వాల్యూమ్స్ లేదు. ఈ క్యాండిల్లో 20 మూవింగ్ యావరేజ్ క్రాస్ అయింది వాల్యూమ్. సో ఒక హ్యామర్, ఒక బ్రేక్అవుట్ లాగా కూడా వచ్చింది కాబట్టి ఇక్కడ ఒక మంచి ప్లేస్ టు ఎంటర్ అనమాట. సో మళ్ళీ ఇంకొక స్వింగ్ ఎంజాయ్ చేయొచ్చు, రీసెంట్ స్వింగ్. సో ఇక్కడ మనం ఒక 2 ఎంట్రీస్ ఇక్కడే చూసాం. ఒక ఆర్ఎస్ఐని వాడుతూ ఒక లాంగ్ టర్మ్ మనకి ఇక్కడ ఒక ఎంట్రీ వచ్చింది, ఇక్కడ ఒక ఎంట్రీ వచ్చింది. ఇది ప్రాక్టీస్, ఒక సెటప్. ఇది ఆర్ఎస్ఐనే కాదు, మనం మీ ఇష్టం. ఇంట్రాడే సెటప్స్లో కూడా ఒక ట్రెండ్ లైన్ గీసి లాంగ్ టర్మ్ ట్రెండ్ లైన్ మంత్లీ వీక్లీ చార్ట్ మీద ట్రై చేసి డైలీ టైం ఫ్రేమ్ 15 minutes టైం ఫ్రేమ్లో కూడా ఎంట్రీస్ తీసుకోవచ్చు అనమాట. కొన్నిసార్లు అఫ్ కోర్స్ మనకి ఇక్కడ చూస్తే మనకి మార్కెట్ సైడ్ వేస్ వెళ్తుంది. ఇలాంటప్పుడు ఇంకా తక్కువ టైం ఫ్రేమ్లో చూసుకోవచ్చు. మనకి ఒక ప్రతిసారి రెసిస్టెన్స్ కొట్టింది చూడండి, మార్కెట్ వెళ్తుంది, రెసిస్టెన్స్ కొడుతుంది, కిందికి వచ్చేస్తుంది, రెసిస్టెన్స్ కొడుతుంది, కిందికి వచ్చేస్తుంది. సో మనం ట్రెండ్ లైన్స్ గీసినా మనకి
ఇంట్రాడే లెవెల్స్లో మనకి మార్కెట్ డౌన్ అవుతుందని వస్తుంది. సో ఇలా రెస్పెక్ట్ చేయడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది మార్కెట్ ట్రెండ్ లైన్కి. సో మనము ఈ లాంగ్ టర్మ్ ట్రెండ్ లైన్స్ అనేది మనకి బాగా యూస్ఫుల్ ఉంటుంది. వేరే ఒక చార్ట్లో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ సేల్ మంత్లీ టైం ఫ్రేమ్. ఫర్ ఎగ్జాంపుల్ కనెక్ట్ చేశాను, రీసెంట్లో ఇక్కడ ఉంది అరౌండ్ మార్చ్. నేను ఒకసారి డైలీ టైం ఫ్రేమ్ వస్తున్నాను. డైలీ టైం ఫ్రేమ్ పొజిషనల్ చూద్దాం. ఇంట్రాడే చూసాం కదా ఇంతకుముందు, ఇప్పుడు పొజిషనల్ చూద్దాం. డైలీ టైం ఫ్రేమ్లో ఏమైంది, మార్కెట్ దీన్ని క్రాస్ అయిపోయింది. మనం ఒక ప్రైస్ ప్యాటర్న్ గురించి చూద్దాం. సింపుల్ ప్రైస్ ప్యాటర్న్. సింపుల్ ప్రైస్ ప్యాటర్న్ ఏముంటుంది, ఏదర్ ఒక మనం RSI డైవర్జెన్స్తో పాటు ప్రైస్ ప్యాటర్న్ వస్తే చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే సింపుల్ మార్కెట్ టెస్ట్ చేసింది, బ్రేక్అవుట్ ఇచ్చింది, మార్కెట్ రిటర్న్ అయ్యి రీటెస్ట్ చేసింది ట్రెండ్ లైన్ని, మళ్ళీ న్యూ లో ఫామ్ కాలేదు. కాకపోతే ఇది చూడండి, ఇక్కడ ఫామ్ కాలేదు కానీ ప్రైస్ మళ్ళీ ట్రై చేసింది కానీ లో ఫామ్ కాలేదు, పైకే వెళ్తుంది మళ్ళీ. కాకపోతే ఇక్కడ చూస్తే మార్కెట్ కిందికి వెళ్ళిపోయింది. అంటే దిస్ ఈస్ హిడెన్ బుల్లిష్ డైవర్జెన్స్. మీరు హిడెన్ బుల్లిష్ డైవర్జెన్స్ అని గూగుల్లో కొడితే మీకు కాన్సెప్ట్ ఏదో క్లియర్ కనబడుతుంది. మార్కెట్లో స్ట్రెంగ్త్ ఉంది అని అర్థం అన్నమాట. సో ఇక్కడ మనకు ఎప్పుడైతే 20 మూవింగ్ యావరేజ్ కంటే వాల్యూమ్ ఎక్కువైందో, అంటే బయర్స్ ఎక్కువయ్యారో, ఇలాంటి ప్లేస్లో మనం ఎంట్రీ తీసుకుని ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. సో ఇలా మనకు చూస్తే ఇంత మంచిగా ఒక ర్యాలీ వచ్చింది చూడండి, 135 నుంచి 170 వరకు. సో ఇలా మనకి ట్రెండ్ లైన్ అనేది చాలా మనకి పొజిషనల్లో యాజ్ వెల్ యాజ్ ఇంట్రాడేలో మనం కొన్ని స్ట్రాటజీస్ మన సెటప్స్ ఫాలో అయ్యి ఎంట్రీ కండిషన్స్ తీసుకుని చేసుకుంటే చాలా బాగుంటుంది. ప్రాక్టీస్ చేయండి. ట్రెండ్ లైన్ ఇస్ ఎ వెరీ వర్సటైల్ టూల్. అండ్ ట్రెండ్ లైన్ ఎట్లా ట్రాక్ చేయాలని చాలామంది క్వశ్చన్ అడుగుతారు. దానికి ఏం లేదు, మనం మామూలుగా అయితే మనకు బ్రోకర్స్ అయితే ఇట్లా ఫ్లాట్ లెవెల్స్తో ప్రైస్ లెవెల్లో అలర్ట్స్ ఇస్తారు, అది ఫ్రీ. కాకపోతే ట్రెండ్ లైన్ అనేది ఇంకా వర్సటైల్ టూల్, వాళ్ళకి కాస్ట్ కూడా ఎక్కువ అవుతుంది. కాబట్టి ఒకవేళ ట్రెండ్ లైన్ ట్రాక్ చేయాలంటే మాత్రం ట్రేడింగ్ వ్యూ ప్రో ఫీచర్ తీసుకోవాలి. అది ఒక మంత్లీ అంటే రెగ్యులర్గా చేసేవాళ్ళు దే కెన్ బేర్ అనమాట. 1000 రూపీస్ అలా పడుతుంది. అలాంటి వాళ్ళకి ఇప్పుడు ట్రెండ్ లైన్ మీద ఫర్ ఎగ్జాంపుల్ గీసాము, ఈ 2 కనెక్ట్ చేసి గీసాము. మార్కెట్ ఎప్పుడైతే ఇక్కడికి వచ్చి టచ్ చేసిందో, జస్ట్ ఇట్లా టచ్ చేసిందో, ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ వచ్చి టచ్ చేసింది అనుకోండి, ఇక్కడ అలర్ట్ వచ్చేస్తుంది మార్కెట్ టచ్ చేసింది అని. ఇక్కడ మనం జస్ట్ ఇట్లా అలర్ట్ పెట్టుకుంటాం, రైట్ క్లిక్ చేసి యాడ్ అలర్ట్ ఆన్ ట్రెండ్ లైన్ అని. సో మార్కెట్ ఎప్పుడైతే క్రాస్ అయ్యిందో మనకు అలర్ట్ వస్తుంది. మనం వెంటనే ఆ చార్ట్కి వెళ్ళి ఆ టైం ఫ్రేమ్లో మనం పొజిషన్ తీసుకోవచ్చు అనమాట, సెట్ ఒక ప్రైస్ యాక్షన్ చూసి. సో ట్రెండ్ లైన్ అలర్ట్స్ ట్రేడింగ్ వ్యూలో ఫ్రీ దాంట్లో అయితే ఓన్లీ 1 అలర్ట్ అలౌ చేస్తారు. ప్రోలో అయితే మోర్ దాన్ 20 అలర్ట్స్ చేస్తారు. ఇంకా హయ్యర్ ప్యాకేజ్లో ఇంకా ఎక్కువ ఉంటుంది. మన యూజ్ బట్టి మనం డిసైడ్ చేసుకోవాలి. మొత్తానికి అయితే ట్రెండ్ లైన్ ఇట్లా ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే మనకి సెటప్స్ చూడాలి. జస్ట్ ట్రెండ్ లైన్ వస్తే బయింగ్ సెల్లింగ్ కాదు, సెటప్ ప్రాక్టీస్ చేయండి. మీకు అది డబుల్ బాటమా, డబుల్ టాపా, RSI డైవర్జెన్సా, వాల్యూమ్ చూసా, దట్ ఈస్ అప్ టు యూ. బట్ ట్రెండ్ లైన్స్ ఆర్ ఎ వెరీ ఎఫిషియంట్ టెక్నికల్ టూల్. చాలామంది వాడతారు, నేను కూడా వాడుతుంటాను కొన్నిసార్లు. సో డెఫినెట్లీ ప్రాక్టీస్ ఇట్ and give your feedback, comments lo ivvandi. Thank you very much. Good day.